జై శ్రీకృష్ణ. శ్రీమద్భగవద్గీత 2వ అధ్యాయం 46వ శ్లోకం. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. భావము: నీళ్లతో నిండిన జలాశయం వల్ల, చిన్న చిన్న నీటి మడుగుల వల్ల ప్రయోజనం ఒకే విధంగా ఉంటుంది. అదేవిధంగా బ్రహ్మతత్వం తెలిసికొన్న బ్రహ్మజ్ఞానానికి సకల వేదాల వల్ల అంతే ప్రయోజనం ఉంటుంది. వివరణ: త్రిగుణాల వల్ల ఈ సమస్త భోగాలయందు వాటిని సాధించుకోవడం కొరకు మనం చేసే కార్యాల పట్ల ఆసక్తి వదలమని ఇప్పటి వరకు చెప్పారు. ఇప్పుడు వాటిని వదలడం వల్ల ఏం వస్తుందో చెప్తున్నారు స్వామివారు. అంటే ఏం పొందుతాము? ఆ పొందేదే బ్రహ్మజ్ఞానం. దాని యొక్క మహత్వాన్నే ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు. మన ఇంట్లో చిన్న బిందెతో నీళ్లు పెట్టుకుంటాం. అవి దాహం వేసినప్పుడు త్రాగడానికి పనికొస్తాయి. పెరట్లో బ్యాలర్లో నీళ్లు పెట్టుకుంటాం. అవి బట్టలు ఉతకడానికి పనికొస్తాయి. మంచి చెరువు దగ్గరికి వెళితే మంచి నీళ్లు తాగొచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, స్నానము చేయొచ్చు. బిందెలతో నీటిని ఇంటికి తెచ్చుకోనూ వచ్చు. అలాగే నిండుగా నీరు ప్రవహిస్తున్న మహానది దగ్గరికి వెళితే చెరువు కంటే కూడా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి. అలాగే పొలాలకి నీళ్లు కూడా పెట్టుకోవచ్చు. ఇదే విధంగా వేదోక్తమైన వివిధ కర్మల వల్ల ఏ ఏ ప్రయోజనాలు సిద్ధిస్తున్నాయో అవన్నీ బ్రహ్మజ్ఞాన సంపన్నుడైన వారికి లభించి తీరుతాయి. అదీకాక అంతకు మించిన ఆనందం కూడా అతనికి లభిస్తుంది. చిన్న చిన్న గుంటల్లో నీరు ఎలాంటివో విషయ సుఖాలు కూడా అలాంటివి. మన కోరికలు నెరవేరాలని ఎన్నో పూజలు, వ్రతాలు చేసుకుంటూ ఉంటాం. వాటి ప్రయోజనం కూడా పొందుతూ ఉంటాం. అదే మనం బ్రహ్మజ్ఞానాన్ని పొందితే మనం అనుకునే ఈ కోరికలు, ఆనందాలు ఇవన్నీ అందులోనే నిక్షిప్తం అయినట్లు. కానీ ఆ బ్రహ్మజ్ఞాని మాత్రం వేదాల్లో ఉన్న కామ్య కర్మలని ఏమాత్రం పట్టించుకోడు. అతని స్వరూపమే ఆనంద స్వరూపం. ఈ భోగాలు, ఫలాసక్తుల పట్ల ఏమాత్రం ఆసక్తి ఉండదు. పెద్ద పెద్ద జలాశయాల్లో చిన్న చిన్నవి ఇమిడి ఉన్నట్లుగా, 100లో 50 ఇమిడి ఉన్నట్లుగా ఆత్మసుఖంలో ఉన్న వారికి ఇతర సుఖాలు కూడా అందులోనే ఇమిడి ఉన్నాయని అర్థం. చిన్న జలాశయాలు ఉదపానం లాంటివి. పొంగి పొర్లుతున్న జలాశయమే బ్రహ్మజ్ఞానం. సామాన్యంగా ఎవరికైనా పెద్ద ఉద్యోగం వస్తే చిన్న ఉద్యోగాన్ని విడిచిపెడతారు. ఇది సామాన్యమైన విషయం. అలాగే రాత్రిపూట చీకటి కోసం దీపం వెలిగిస్తాం. ఆ వెలుతురులోనే కాలక్షేపం చేస్తాం. కానీ ఉదయం సూర్యుడు రాగానే ఆ చిన్న దీపాలతో పనే ఉండదు. బ్రహ్మజ్ఞానం సూర్యకాంతి లాంటిది. చిన్న దీపాలు లౌకిక విషయ సుఖాల్లాంటివి. మసి ఉన్న చిమ్నీలో దీపం వెలుగు కనిపిస్తుందా అంటే పెద్దగా కనిపించదు. కానీ మసి తుడిచేస్తే బాగా కనిపిస్తుంది. అలాగే మన కోరికలని తీసేసి చిత్తశుద్ధితో, ఏకాగ్రతతో ఉంటే బ్రహ్మజ్ఞాని వెలిగినట్లుగా మనం దీపంలాగా వెలుగుతూ ఉంటాము. ఎంత పెద్ద నదిలోకి వెళ్ళినా దాహం వేసిన వాడు చెంబెడు నీళ్లు మాత్రమే త్రాగుతాడు. కానీ బిందెడు నీళ్లు తాగమని బలవంత పెట్టినా తాగలేడు. శాస్త్రాలు కూడా విద్యార్థి దశలో ఉన్నవాడికి కర్తవ్యం ఇది, ఉద్యోగం చేసేవారి కర్తవ్యం ఇది, యుద్ధరంగంలో ఉన్నవారి కర్తవ్యం ఇది అన్నట్లు వారి వారి స్థాయి భేదాన్ని బట్టి కర్తవ్యాలు నిర్ణయించారు. వాటిని ఆచరించి ఆ ఫలితాలను పరమేశ్వరుడికి సమర్పిస్తే చాలు. వాళ్ళు బ్రహ్మానందాన్ని అందుకుంటారు. అప్పుడు వేదోక్త సమస్త కర్మల ఫలితాలు వారికి అందనే అందుతాయి.
ఒక రోగి అన్ని రకాల మాత్రలు తినే పని లేదు. రోగం తగ్గే మాత్రలు తింటే చాలు రోగం తగ్గిపోతుంది. అలాగే ఆకలి కొన్నవాడు అన్నపు రాసులనన్నింటినీ తినాలని లేదు. గుప్పెడు అన్నం తిన్నా చాలు. అట్లే వివేకవంతునకు సమస్త వేదాల్లోనూ బ్రహ్మప్రాప్తికి అవసరమైన కొన్ని సాధనలైనా చక్కగా అనుష్ఠించినా చాలు. కామ్యకర్మాదులన్నిటితో ప్రయోజనం ఏమీయూ లేదు. వేదములందు అనేక మంత్రాలు, ఉపాసనలు, కర్మలు చెప్పబడినప్పటికీ భవరోగము నశించి మోక్షధామం చేరుటకు ఏ ఒక్క మంత్రమో, ఉపాసనయో, ధ్యానమో సక్రమంగా చేస్తే చాలు. అన్నింటినీ మేము చేయలేదే అని ఎవరూ బాధపడే పని లేదు అని భగవానుడు భక్తులకు అభయమొసంగుచున్నాడు ఈ శ్లోకంలో. హరి ఓం తత్సత్.